టు ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్ నేను ప్రణయ్ రైట్. ఇప్పుడు ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రధానంగా మనం అనుకున్నాం జహీరాబాద్కి సంబంధించి అసలు ఏంటి, జహీరాబాద్లో ఏముంది, జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి మరి గెలుపు ఎవరి వైపు ఉంది, జహీరాబాద్ పార్లమెంట్లో గెలుపు కాంగ్రెస్దా, బీజేపీదా లేదా బీఆర్ఎస్దా, ఎవరి వైపు మరలబోతా ఉంది, ప్రజానాడి ఎవరి వైపు చూపిస్తుంది. ఒకసారి డీటెయిల్స్కి వెళ్ళే ముందు 2019కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఫలితాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి 2019 ఎన్నికల్లో జహీరాబాద్కి సంబంధించినటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య 14,45,246 మంది ఉండగా ఇక నిలబడినటువంటి పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి నిలబడడం జరిగింది. ఇక గతంలో అక్కడ విజయం సాధించినటువంటి పార్టీ ఇక్కడ మనకు కాంగ్రెస్ అని చూపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా మదన్ మోహన్ రెడ్డి గెలిచినట్టుగా కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. దాదాపుగా మనకు ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే కంప్లీట్గా కూడా 4,28,015 ఓటర్ పడ్డ సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బీబీ పటేల్ దాదాపు 4,34,244 ఓట్లు. సో స్మాల్ కరెక్షన్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా రెండు దఫాలుగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. సో బీబీ పటేల్ అక్కడ గెలుపొందడం జరిగింది. దాదాపు ఎంత 4,34,224 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత బీజేపీకి సంబంధించి మనం చూసుకుంటే లక్ష్మారెడ్డి అక్కడ నిలబడ్డారు. ఆయన దాదాపు 138,937 ఓట్లు అయితే పడిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో అది సెకండ్ రేజ్లో మనకు కనిపిస్తూ ఉంది. మదన్ మోహన్ రెడ్డి సెకండ్ రేజ్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఇక్కడ స్మాల్ కలెక్షన్ బీబీ పటేల్ గెలుపొందడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 2014 అండ్ 19లో కూడా అక్కడ కంప్లీట్గా కూడా గెలిచినటువంటి పార్టీ రైట్ మనకు బీఆర్ఎస్ పార్టీగా కనిపిస్తూ ఉంది. ఇక టోటల్ డీటెయిల్స్కి వెళ్తే ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి మనం చూస్తే దాదాపుగా కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా ఓవరాల్గా అసలు 2024కి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2024లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎన్ని లక్షలకు చేరుకుంది? గతంలో చూస్తే 14 లక్షలుగా ఉన్నటువంటి దాదాపు 14,45,000 ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఇప్పుడు ఎంతగా చేరింది అనేది చూస్తే దాదాపు 14 లక్షల ఇప్పుడు 2024కి సంబంధించిన మొత్తం ఓటర్ల సంఖ్య 16,39,000గా ఉంది. అండ్ దీంట్లో మనం చూసుకుంటే పురుష ఓటర్ల సంఖ్య 8,841. ఇక మహిళలకు సంబంధించిన ఓట్లు చూస్తే 8,38,333 ఓట్లు మహిళలకు సంబంధించిన ఓట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత 2024కి సంబంధించి అభ్యర్థులు ఎవరున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక 2024కి సంబంధించినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ కుమార్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మనం చూస్తే గాలి అనిల్ కుమార్, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి చూస్తే బీబీ పటేల్. మొత్తానికి ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఏం జరుగుతుంది, సో ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రైట్ కృష్ణమూర్తి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో జహీరాబాద్కి సంబంధించి మరి గతంలో మనం చూస్తే ఉద్యమ సమయంలో 2 దఫాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మార్చుకుంది జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ని. మరి ఈసారి ఏ పార్టీకి ఎక్కువ స్కోప్ ఉంది, ప్రచారాలు ఏ విధంగా ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా మరి ఎక్కువ ప్రజల నాడి ఎవరి వైపు మరలుంది, ఎవరు గెలవబోతా ఉన్నారు, ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? థ్యాంక్ యూ ప్రణయ్. జహీరాబాద్ కాన్స్టిట్యున్సీకి మనం అంటే జహీరాబాదు పార్లమెంటు పరిధిలోని భౌగోళిక స్వరూపాన్ని మనం పరిశీలిస్తే ఈ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 4 కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మొన్న 2018లో జరిగినటువంటి 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు గెలవగా 2 బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఒకరు కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంటే 7లో 3 పార్టీలకు కొంత ప్రాధాన్యత ఉందని చెప్పచ్చు. దీంట్లో మెజార్టీ పార్టు కాంగ్రెస్ది ఉండగా ఆ తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ ఉంది. అంటే ఈ నియోజకవర్గం అంటే జహీరాబాద్కు మనం సెంటర్గా జహీరాబాద్ నియోజకవర్గాన్ని ఒకటి అసెంబ్లీ సెగ్మెంట్ పరిశీలిస్తే చాలా ప్రముఖమైనటువంటి వ్యాపార వాణిజ్య కేంద్రం ఇది. మహారాష్ట్రతో ముంబైతో అనుసంధానమై ఉన్నటువంటి వ్యాపార కేంద్రం ఇది. ఇక్కడ వ్యాపార రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులు చాలామంది ఉన్నారు. లింగాయత్ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రభావితం చెప్పేటి లింగాయత్ ఓటర్లు అధికంగా ఉన్నారు. అంటే బీవీ పాటిల్ కూడా అదే సామాజిక వర్గం చెందిన ఈయన కూడా ముంబైలో వ్యాపారాలు
ఉన్నాయి. అక్కడ అంటే జహీరాబాద్తో కొంత సంబంధం ఉంది, జహీరాబాద్ ప్రజలతోటి. నార్త్ ఇండియన్ అయినప్పటికీ ఇక్కడే చాలా కాలంగా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడి ప్రజలతో ఆయన మమేకమయ్యారు. ఇక సురేష్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో సురేష్ షెట్కారు అనేక సందర్భాల్లో జహీరాబాద్కు అనేక రకమైన సేవలు అందించారు. జహీరాబాద్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయనే పేరున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా అంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలి 2014లో అనుకోండి, 2019లో కానీ ఈ రెండు పర్యాయాలు బీవీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి అక్కడ ఎంపీగా విజయం సాధించి ప్రజలకు సేవలు అందించారు. ఈ దఫా అంటే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఆలోచనగా మొన్న అంటే నెల రోజుల క్రితం బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకొని ఆయన మళ్ళీ బరిలో దిగుతున్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బీవీ పాటిల్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సురేష్ షెట్కార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తున్నాం. విజయమైనా అపజయమైనా ఆయన ఒకటే పార్టీని పట్టుకున్నారు కాబట్టి ఆయన పట్ల కొంత ప్రజల్లో సానుభూతి అనేది కొంత ఉంది. అంటే పార్టీని నమ్ముకొని ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ పట్ల ఆయన విధేయుడిగా ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం అండగా ఉండాలని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. ఇక మూడో అంశం బీఆర్ఎస్ సంబంధించి చూస్తే బీఆర్ఎస్ నుంచి మొన్నటి వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బీవీ పాటిల్ ఆలాపసడంగా పార్టీ అధిష్టానం చేయించి ఇటు బీజేపీలో జంప్ కావడంతో చివరి క్షణంలో గాలి అనిల్ కుమార్ను రంగంలో దించారు. గాలి అనిల్ కుమార్ పటాన్చెరు వాస్తవ్యులు. ఆయనకు పటాన్చెరు ఈ పరిసర ప్రాంతాల్లో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, కొంత అంటే వేర్వేరు ఆయన వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి. ఇక్కడ అనిల్ కుమారు పోటీ జహీరాబాద్లో మటుకు నామమాత్రం అనేది కొంత తెలుస్తూ ఉన్నది. కారణం ఏంటంటే బీఆర్ఎస్కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అనిల్ కుమార్కు పూర్తి స్థాయిలో వాళ్ళు సహకరించడం లేదు అనేది కొంత నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించి పరిశీలిస్తే వెంకటరమణారెడ్డి అంటే గతంలో 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని, గత సీఎం కేసీఆర్ను బలంగా ఢీకొట్టి ఇద్దరిని మట్టి కనిపించి ఆయన గెలిచారు. కొంత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయన కొంత హైలైట్ అయ్యారు ఆ ఎన్నిక సందర్భంగా విజయం సాధించిన తర్వాత. ఆయన అంటే నియోజకవర్గంలో ఆయన ఇప్పటికీ చెప్తూ ఉంటారు, నేను డబ్బు పంచలేదు, మందు పంచలేదు, కాబట్టి నేను ఇప్పుడు ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేస్తానని చెప్తున్నాను. అదే కోణంలో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు అభ్యర్థి గెలుపు కోసం. ఇక్కడ అంటే నియోజకవర్గంలో 7 నియోజకవర్గంగా 6 నియోజకవర్గంలో ఏమైనా సరే కామారెడ్డి నియోజకవర్గంలో నేను బీజేపీకి మెజార్టీ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి వెంకటరమణారెడ్డి కృతజ్ఞతతో ఆ కోణంలో పనిచేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా వారు సహకరించట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పరిశీలిస్తే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థి పనిచేస్తున్నారు. మంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ ఆందోళన నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారు కూడా సురేష్ షెట్కారు విజయాన్ని తన విజయంగా భావించాలి, నేనే అభ్యర్థిని, సురేష్ షెట్కార్ కాదు నేనే అభ్యర్థిని, నన్ను అనుకోండి ఖచ్చితంగా, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, గెలిపించండి అని చెప్పేసి. ఇక నారాయణఖేడ్ జహీరాబాద్ నియోజకవర్గాల్లో కొంత లింగాయత్ల ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ లింగాయత్లు డామినేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అక్కడ అంటే నారాయణఖేడ్ కూడా ఒక వాణిజ్య కేంద్రము, జహీరాబాదు వాణిజ్య కేంద్రం. ఇక్కడ అంటే అల్లం, ఎల్లిగడ్డ, మిగతా వీటన్నికి సంబంధించి కొంత మసాలా దినుసులకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఈ కాన్స్టిట్యున్సీలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అక్కడ పంటలు కూడా కొంచెం భిన్నమైన పంట ఉంటాయి. చెరుకు, వరి పంట తక్కువ ఉండి చెరుకు, కుసుమ, నువ్వులు ఇట్లాంటి అంటే కొంత స్పైసెస్ వీటికి సంబంధించి కొంత ఎక్కువ పప్పు ధాన్యాలు, పెసళ్ళు, కందులు ఇట్లాంటివి కూడా ఎక్కువగా పండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఈ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఆందోళన సంబంధించి చూస్తే ఆందోళనలో కొంత వరి ఎక్కువగా ఉంటుంది, వరి పంట కొంచెం ఉంటుంది. బాన్సువాడ కూడా కొంత భిన్నమైనటువంటిది. నారాయణఖేడ్, జహీరాబాదు, బాన్సువాడ ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఈ నియోజకవర్గాల్లో కొంత ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి నియోజకవర్గాల్లో కొంత మాకు కలిసి వస్తుంది అని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నది. అంటే బీవీ పార్టీ కూడా నార్త్ ఇండియన్,
అదేవిధంగా నరేంద్ర మోడీ చరిష్మా నార్త్ స్టేట్లలో ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా పనికొస్తుంది మాకు. నరేంద్ర మోడీ చరిష్మా ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. ఆ చరిష్మాతో అంటే ఇక్కడ వాళ్ళ బంధుత్వము రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తూ ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని పథకాలను అమలు చేసింది. ఇంకొన్నింటి అమలు చేయాల్సిన అవసరం పైప్ లైన్లో ఉన్నాయి. వాటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ ఇక్కడ కూడా మొదలైంది. హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది అన్నది కొంతవరకు నిరూపించుకున్నారు. మిగతా అంశాలను కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేపు ఎన్నికల తర్వాత ఎన్నికల కోరున్న నేపథ్యంలో కొంత రైతు రుణమాఫీ కానీ మిగతా అంశాలు కొంత జాప్యం జరుగుతాయి. మహాలక్ష్మి పథకం అమల్లో కానీ మిగతా అంశాలు కొంత జాప్యం జరుగుతుంది. ఎన్నికలు కాగానే మేము వీటిని అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఆ పార్టీ కూడా మమ్మల్ని నమ్మండి, మళ్ళీ మాకు గెలిపించండి. గతంలో మనం ఇంకొకటి గమనించాల్సిన అవసరం ఉంది ప్రణయ్. ఉమ్మడి అంటే బైపర్కేషన్ కాకముందు పునర్విభజన కాకముందు నియోజకవర్గాల పునర్విభజన కన్నా ముందు జైరాబాద్ కాన్స్టిట్యున్సీ మెదక్ లోక్సభ పరిధిలో ఉండేది. మెదక్ లోక్సభ అంటే జైరాబాద్ చెందినటువంటి బాగారెడ్డి 7 పర్యాయాలు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. కాబట్టి కాంగ్రెస్కు ఈ నియోజకవర్గం పెద్ద పెట్టని కోట. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్కు పెట్టినటువంటిది మంచి పట్టుని కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ గీతారెడ్డి లాంటి సీనియర్ నాయకులు జైరాబాద్లో కాంగ్రెస్ నేతగా వాళ్ళు చలామణి అవుతూ ఉన్నారు. కొంత అక్కడ ప్రజల్లో పట్టు సంపాదించుకున్నారు. అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి కొంత మెరుగైన ఫలితం రావచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంటే ఇక్కడ సమస్యలు కూడా అదే రకంగా ఉన్నాయి. మహారాష్ట్ర బార్డర్ ఉన్న నేపథ్యంలో హిందీ మాట్లాడే భాష ఎక్కువగా ఉంటారు. హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ భాష కూడా వాళ్ళ కొంత అంటే మన హైదరాబాదు హిందీ లాంగ్వేజ్కు ఉర్దూ లాంగ్వేజ్, మన హైదరాబాదు హిందీ ఉర్దూ మిక్స్ అయినటువంటి లాంగ్వేజ్ ఉంటుంది. కానీ మహారాష్ట్ర ప్యూర్ హిందీలో ఉంటుంది. కొంత అక్కడ వాళ్ళకి ఆ హిందీ మాట్లాడే వాళ్ళు వాళ్ళ అంటే మాతృభాష అభిమానం కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా అంటే బీవీ పాటిల్కు ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది. సురేష్ షెట్కార్కు కొంత అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో కూడా రేపు అధికారం రాబోతుందని మేమే వస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్యనే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు అయితే అంటే ప్రచారం ముగిసే దశకు వచ్చింది. రేపు ఈ టైంకు దాదాపుగా ప్రచారం ముగింపు దశ చేరుకుంటుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ నామమాత్రము ప్రచారం మాత్రం చేస్తున్నది. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ ఏ రకంగా 3వ స్థానంలో నిలిచిందో నామమాత్రం ఓటుతోటి రేపు బీఆర్ఎస్ కూడా ఇదే పరిస్థితి నిలుస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న ప్రజలు కూడా బీఆర్ఎస్ పట్ల కొంత వ్యతిరేకత కనబరుస్తూ ఉన్నారు. కామారెడ్డి కానీ ఎల్లారెడ్డి కానీ ఇటు బాన్సువాడ లేదంటే ఇటువైపు వస్తుంటే ఆందోలు జహీరాబాద్ ఇట్లాంటి ఈ నియోజకవర్గాన్ని పరిశీలిస్తుంటే కొంతవరకు కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత అనుకూలంగా ఉన్నది వాతావరణం కాంగ్రెస్ పార్టీకి. బీజేపీకి కొంత నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అంటే జహీరాబాదు నారాయణఖేడు అంటే వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, వ్యాపార వాణిజ్యవేత్తలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆ ఓటర్లు ఆ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు కొంత బీజేపీ వైపు కొంత ఆకర్షితులు అయినప్పుడు మిగతా ప్రాంతాలు మిగతా నియోజకవర్గాల యొక్క ప్రజలంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అన్నటువంటిది మనకున్నటువంటి సమాచారము. బీఆర్ఎస్ కేవలం నామాత్రంగా పోటీ ఇస్తుందేమో అన్న ప్రచారం జరుగుతూ ఉన్న ప్రణయ్. ఎస్ కృష్ణమూర్తి, మీరు అన్నట్టుగా కొంత బీఆర్ఎస్కి నామమాత్రంగా నిలిచినప్పటికీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అదే అభ్యర్థి ఈసారి బీజేపీ నుంచి ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మనం మాట్లాడుకుంటే కొంత కాంగ్రెస్ ఇంపాక్ట్ కూడా చూపించబోతుంది అనేది మీరు చెప్తా ఉన్నారు. బట్ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ అదే అభ్యర్థి మళ్ళీ నిలబడతా ఉన్నాడు. పార్టీ మారినంత మాత్రాన పర్సన్ మారలేదు. సో మరి ఆయనకు సంబంధించి ప్రజలు నిజంగా బీజేపీ వైపు చూసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయా? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి
అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి మళ్ళీ ఈసారి బరిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరి చేంజెస్ ఏమైనా కనబడతా ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే థర్డ్ ప్లేస్లోనే కనిపిస్తూ ఉంది. సో థర్డ్ ప్లేస్లో కనిపించేటువంటి బీఆర్ఎస్కు అనూహ్యంగా కూడా ఏమన్నా మార్పులు చేర్పులు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయా? అంటే ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి చూస్తే థర్డ్ ప్లేస్లో ఉంది కరెక్ట్. కానీ బీజేపీ మీరు అన్నట్టుగా నిన్నటి వరకు బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉండి బీఆర్ఎస్ నేతగా చలామణి అయినటువంటి బీవీ పాటిల్ ఇప్పుడు ఏదైతే బీజేపీలోకి చేరాడో ఆ మార్పు ప్రజల్లో కనపడకుండా ఉండేందుకు బీజేపీ చర్యలు తీసుకుంటా ఉన్నది. కొంత దాంట్లో సక్సెస్ అని కూడా చెప్పచ్చు. బీఆర్ఎస్ ప్రభావం కానీ బీఆర్ఎస్ నిన్నటిదాకా బీఆర్ఎస్ నుండి ఆ పార్టీని మోసం చేశాడు లేకపోతే ఇంకేదో చేశాడు అనే బీవీ పార్టీల మీద ఉన్నటువంటి అపప్రదను తొలగించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యాయి. అదంటే అది 90% అయిందా 80% అయిందా కాలేదు, కానీ 10 to 20, 30% వరకు కొంత సఫలమైనవి. అయితే బీవీ పార్టీలకు ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వ్యాపార వాణిజ్య కేంద్రంలో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, హిందీ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆయన కొన్ని నియోజకవర్గాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. కామారెడ్డి కూడా మంచి ప్రముఖ వ్యాపార కేంద్రం అది. కామారెడ్డి పల్సెస్ కానీ మిగతా కేంద్రాలు కామారెడ్డి నియోజకవర్గం. కామారెడ్డిలో బీజేపీ చెందినటువంటి వెంకటరమణారెడ్డి ఆ నియోజకవర్గాన్ని నాకు వదిలేయండి, నేను ఖచ్చితంగా మెజార్టీ ఇస్తాను మీకు అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి అక్కడ బీజేపీ పెద్ద ఫోకస్ చేయట్లేదు. ఓన్లీ వెంకటరమణారెడ్డి మాత్రం ఖచ్చితంగా ఆయన అక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఇక మిగతా ఇటు వస్తే జహీరాబాద్ కానీ నారాయణఖేడ్ కానీ ఈ రెండు లింగాయత్లు, అంటే బీవీ పార్టీ కూడా లింగాయత్ సమాజానికి చెందిన వాళ్ళు. ఈ రెండు లింగాయత్ల ప్రభావం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు. ఇక బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆందోలు ఈ నియోజకవర్గాలను మనం పరిశీలించే జుక్కల్ ఈ నియోజకవర్గం పరిశీలిస్తే జుక్కల్ కూడా కొంత హిందీ ప్రభావం ఉన్నటువంటిది, అంటే మహారాష్ట్ర బార్డర్కు ఆనుకొని ఉన్నట్టు నియోజకవర్గాలు కాబట్టి కొంత జుక్కల్లో కూడా కొంత హిందీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడా వాణిజ్య కేంద్రం, అంటే నూనె, ఆయిల్ సీడ్స్, ఆయిల్ మిషన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కొంత వాణిజ్య కేంద్రంగా పనిచేస్తుంది. కాబట్టి బీవీ పార్టీ ప్రభావం. మిగతా అంటే 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో కొంత బీజేపీ క్యాండిడేట్ కొంతవరకు పనిచేస్తున్నప్పటికీ కాంగ్రెస్ హవా ముందు అది ఏమాత్రం పనిచేస్తుంది, కాంగ్రెస్ హవా ముందు బీవీ పార్టీ ప్రభావం ఏమైనా పనిచేస్తుందా, బీజేపీ ప్రభావం పనిచేస్తుందా అనేది కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. మోడీ చరిష్మాను కూడా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. మోడీ చరిష్మా ముందు బీవీ పార్టీ మారాడు అనేది లేదు. వాస్తవానికి మొన్ననే పార్టీ మారినప్పటికీ గడిచిన 6 మాసాలుగా బీవీ పాటిల్ బీఆర్ఎస్ నాయకత్వానికి దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల పట్ల కూడా అంటిముట్టడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే అధికారికంగా పార్టీ మారి సింబల్, అంటే కారు సింబల్ తీసేసి లోటస్ సింబల్ పెట్టుకోవడం అనేది నెల క్రితమే జరిగింది. కానీ మొదటి నుంచి కూడా, అంటే ఆయన ఎప్పుడైతే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. పార్టీ నాయకత్వానికి కూడా అందుబాటులో లేకుండా ఉంటున్నారు ఆయన. అంటే ఇవన్నీ కూడా నియోజకవర్గంలో కూడా ఆ ప్రభావం తీసుకొచ్చారు ఆయన. నేను బీఆర్ఎస్ కాదు, మనమంతా ప్రజలము, నేను మీకు ప్రతినిధి కాదు, మీలో నేను ఒక్కడిని అనే విధంగా ఆయన వెళ్ళారు కాబట్టి వచ్చింది. ఇక సురేష్ షెట్కార్ సంబంధించి మనం పరిశీలిస్తే సురేష్ షెట్కార్ మొదటి నుంచి కూడా, అంటే ఆయన పార్టీ మారలేదు, ఆయన ప్రజలకు ఎప్పుడూ దూరంగా లేరు. ఎన్నికలు వచ్చినా రాకున్నా, ఎన్నికలు ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడూ ప్రజలతోనే ఉన్నారు. నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు మంచి చెడు, శుభకార్యాలకు అశుభకార్యాలకు అన్నిటికీ ఆయన వెళ్ళి వస్తూ ప్రజలతో కలుస్తూ ఉన్నారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి మాజీ మంత్రి సీనియర్ నేత గీతారెడ్డి గారు అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టసుఖాల్లో భాగస్తులు అవుతూ ఉన్నారు. మొన్నటి ఎన్నికల సందర్భంగా కూడా ఆవిడ విశేషంగా పనిచేశారు. కాకపోతే కొంత ప్రభావము, అప్పుడున్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో, ఇవన్నిటిని కూడా కొంత ప్రజలు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంత బీఆర్ఎస్ కట్టం కట్టారు. కానీ జైరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి కొట్టని కోట. అది ఖచ్చితంగా చాలా అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం అనేది ఈ నియోజకవర్గంలో జైరాబాద్ నియోజకవర్గం సంబంధించి చూస్తే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొంతమేర కనబడుతుంది. అది బీజేపీ ఏ విధంగా దీన్ని దూరం చేసుకుంటుంది, బీవీ పాటిల్ మరోసారి ఎంపీ అవుతారా, అవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనే విషయాన్ని మనం 13 తారీఖున జరిగే ఎన్నికల సందర్భంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. ప్రణయ్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా జహీరాబాద్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు.
ఖచ్చితంగా ఇక్కడ అంటే గాలి అనిల్ కుమార్ కొంత ఆయన ఉత్సాహం చూపారు ఎన్నికల్లో పోటీ చేశాను. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అంతకన్నా ముందు ఎన్నికల్లో కానీ 2018 జరిగిన ఎన్నికల్లో కానీ 2019 జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన ఎందుకో బాగా ఉత్సాహం చూపారు. కానీ ఎన్నికల్లో అనుకున్న విధంగా పెట్టలే. అంటే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం సహకరించట్లేదా, లేదు అంటే కేడర్ దూరం అయ్యి కొంత ఆయన నిర్లిప్తలో వచ్చిందా, లేకపోతే పార్టీకి కొంత కేడర్ దూరంగా అవుతుంది ఈ మధ్య. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభావం ద్వారా బీఆర్ఎస్తో ఉన్న కార్యకర్తలు శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతూ ఉన్నారు. ఆయన నియోజకవర్గాల మీద పట్టు రావట్లేదు దీంతో. అంటే కీలక నేతలు వెళ్ళినప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కీలక నేతలు పార్టీ జంప్ అయినప్పుడు సెకండ్ గ్రేడ్లో ఎవరున్నారు అని తెలుసుకోవాలంటే కొంత టైం పట్టేది. అంటే ఆ సమయం తీసుకొని ఆలోచన చేసి ఆయనకు గ్రిప్ ఇచ్చే లోపలనే ఈ ఎన్నికల సమయం గడువు పూర్తికొస్తుంది. కాబట్టి అనిల్ కుమార్ అనుకున్నంత వేగంగా వెళ్ళట్లేదు బీఆర్ఎస్ ప్రచారంలో. కాబట్టి ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ నామమాత్రం పోటీ ఉంటుంది. ఎస్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి. మొత్తానికి జహీరాబాద్ పార్లమెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. జహీరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఒకవైపు చూస్తే ఒక వింగ్, మరోవైపు చూస్తే మరొక వింగ్ అనిపిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ గతంలో బీజేపీ 2019లో బీజేపీ ఏ స్థానంలో ఉంది అదే స్థానంలో ఈరోజు కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే పోటీ ఉండబోతా ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే పోటీ ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇద్దరు అభ్యర్థులలో ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశాల నేపథ్యంలో మరి రేపటితో ఆల్మోస్ట్ కంప్లీట్గా కూడా ఇప్పటికే ప్రచారాలు క్లోజ్ అవుతున్న నేపథ్యంలో కూడా కొంత బీజేపీ అండ్ కాంగ్రెస్ వర్సెస్గానే కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది జహీరాబాద్తో పాటుగా మెదక్కి సంబంధించినటువంటి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నాను జనం కోసం నిజం